రాజస్థాన్లో ప్రకృతి మరోసారి తన ప్రతాపాన్ని చూపించింది. రాష్ట్రంలోని చూరు ప్రాంతాల్లో భారీ ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా దూసుకొచ్చిన ఇసుక తుపాన్తో ప్రాంతం అంతా దట్టమైన దుమ్ముతో కప్పుకుపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనగా పలు చోట్ల విజిబిలిటీ లేకుండా పోయింది. బలమైన గాలులతో ఇసుక మేఘాలు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలో నింపాల్సిన పరిస్థితి ఏర్పడింది. తుపాను ప్రభావంతో సాధారణ జనజీవనం కొంతసేపు స్తంభించింది. అయితే ఇసుక తుపాను అనంతరం వాతావరణంలో ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుంది. భారీ వర్షం కురవడంతో ఎండల నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభించింది. అయితే తుపాను వర్షం కలిసి పలు చోట్ల రవాణాకు అంతరాయం కలిగించాయి. ప్రస్తుతం పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. రాజస్థాన్లో ప్రకృతి మరోసారి తన ప్రతాపాన్ని చూపించింది. రాష్ట్రంలోని చురు ప్రాంతాల్లో భారీ ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా దూసుకొచ్చిన ఇసుక తుపాన్తో ప్రాంతం అంతా దట్టమైన దుమ్ముతో కప్పుకుపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనగా పలు చోట్ల విజిబిలిటీ లేకుండా పోయింది. బలమైన గాలులతో ఇసుక మేఘాలు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తుపాను ప్రభావంతో సాధారణ జనజీవనం కొంతసేపు స్తంభించింది. అయితే ఇసుక తుపాను అనంతరం వాతావరణంలో ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుంది. భారీ వర్షం కురవడంతో ఎండల నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభించింది. అయితే తుపాను వర్షం కలిసి పలు చోట్ల రవాణాకు అంతరాయం కలిగించాయి. ప్రస్తుతం పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు.